యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఇంటిమసీ వాళ్ళతో ఉందా? అంటే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ వాళ్ళతో ఉందా? లేకపోతే చంద్రబాబు గారికి ఎక్కువ ఇంటిమసీ, ఫ్రెండ్‌షిప్ ఉంది? అంటే ఏమని భావించొచ్చు? ఎందుకంటే ఏంటంటే 2019 ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మీరు చూసుకుంటే ఈవెన్ తెలంగాణ ఎన్నికల్లో కూడా మీరు చూస్తే జనసేన పార్టీ అక్కడ బీజేపీకి ప్రచారం కూడా చేసింది, హ్మ్. అవును. అక్కడ జరిగింది. సో ఆ విధంగా ఆ విధమైన ఇంటిమసీ ఉంది. కానీ రాజకీయాల్లో ఏమవుతుందంటే ఈ ఈ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందే కలిశారు, అదొక మంచి విషయం. కాబట్టి ఎన్నికల ముందు కూడా కలిసేటప్పుడు కూడా కొన్ని విషయాలు ఆలోచించుంటారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికవుతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటాం. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించొచ్చండి వాళ్ళతోని? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే. సార్ అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూసున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు, అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ, గోవా కానీ, ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను. నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం. ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకని నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది, కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని.
కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతంలో పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టారు. అంటే ఒక 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగ భృతి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము, కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ, తర్వాత మనకు తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం వారు ప్రయాణించారు. యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది, అవును, యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి. తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అది, అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్దపెట్టున వేతనాలు కల్పించడం. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా. సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటాను. సార్ 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలన, అంటే టీడీపీ కూటమి పరిపాలన, అంటే అప్పుడు కూడా ఎన్డీఏనే కాబట్టి అడుగుతున్నాను. అప్పుడు జనసేన వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రభుత్వంలో చేరలేదు. బీజేపీ వాళ్ళు అయితే చేరారు, బీజేపీ టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడైతే ముగ్గురు చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మొత్తం ముగ్గురు అందులో చేరబోతున్నారు. సో అంటే లోకేష్ గారు అప్పట్లో ఐటీ సెక్టర్ని తీసుకున్నారు, ఐటీ మంత్రిత్వ శాఖను ఆయన తీసుకుని దానికి తగ్గట్టు కొంత పట్టణాభివృద్ధి కూడా అనుకుంటా. అవునండి, రూరల్ డెవలప్మెంట్ ఏదో 2 ఉండేవి ఆయన దగ్గర. సార్ 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేశారు. తర్వాత ఇంకో శాఖను కూడా ఏదో కేటాయించినట్టున్నారు, మీరు ఇందాక అన్నారు కదండి. ఆ శాఖ ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఐటీ మినిస్టర్గా తనకంటూ ఒక మార్క్ అనేది చూపించారని అప్పట్లో వినిపించిందండి. అంటే తెలుగుదేశం అభిమానులు ఎలాగ అంటూనే ఉంటారు, బయట ప్రజలు కూడా అనుకున్నారు. అంటే అక్కడ ఒక బేరీజ్ వచ్చేవి. అది అంటే ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు, అక్కడ కేటీఆర్ గారు, ఇద్దరు ఐటీ మినిస్టర్గా వాళ్ళు చేసే పనితీరు ఇదంతా. సో ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది, లోకేష్ గారు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారని నేను అనుకుంటున్నాను, అంటే నాకున్న ఆలోచన ప్రకారం. సో ఒకవేళ ఆయన మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటే బాగుంటుందా, మంత్రిత్వ శాఖ ఏదైనా తీసుకొని ఆయన చేస్తే బాగుంటుందా, లేకపోతే పార్టీకి పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అంటే అది బేసిక్గా పార్టీలో నిర్ణయం తీసుకుంటారు, దెర్ ఈజ్ నో డౌట్. ఐటీ ఒకటి బాగా పొటెన్షియల్ ఉంది మన దగ్గర కూడా ఐటీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్స్ చాలా షార్ప్ బ్రెయిన్స్. ఎందుకంటే మ్యాథ్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కడ చూసినా కూడా మనం అమెరికాలో కూడా రాణించడానికి ప్రధానమైన కారణం అంటే మ్యాథ్స్లో మనకున్న నాలెడ్జ్. సో అది మనము ఫాస్ట్గా ఉంటాం మ్యాథ్స్ దీంట్లో. కాబట్టి దాన్ని సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2-3 లక్షల కోట్లు ఉంది, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ చూసుకుంటే 2-3 వేల కోట్లే ఉంది. కాబట్టి ఐటీ రంగానికి మంచి పొటెన్షియల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలు కావచ్చు.
ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐటీ కూడా మంచి ఫీల్డ్ యాక్చువల్గా తీసుకోవడానికి. తర్వాత ఏంటంటే వారు అమెరికాలో కూడా చదివారు ఈ విషయాల్లో, ఇంతకుముందు చేసిన అనుభవం వీటన్నిటిని తీసుకొని ఐటీ రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అప్పట్లో ఉన్న అనుభవం కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఫైనల్గా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఆటోమేటిక్గా శాంతి భద్రతలు సెట్ అవుతాయి. దాని గురించి పెద్దగా మంచి డీజీపీలని కానీ మంచి ఆఫీసర్లు ఎవరైతే డీజీపీ తర్వాత ఎస్పీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ను గట్టిగా నియమించుకుంటే శాంతి భద్రత చక్కగా నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయ్మెంట్, టూరిజము, పెట్టుబడులను ఆకర్షించడము, ఐటీ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లేకుంటే జనరల్గా ఏంటంటే మనం ఈ రంగాల గురించి ఆలోచిస్తున్నాం. ఈవెన్ సెంట్రల్లో కూడా నిన్న రంగాలు చూసుకుంటే ఏమన్నారు, డిఫెన్సు, హోము, ఫైనాన్సు, ఎక్స్టర్నల్ అఫైర్సు, ఇవి భాజపా దగ్గరే పెట్టుకున్నాయన్నారు. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎవరి దగ్గరికి ఇచ్చారు? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న చిన్న యూనిట్లను తయారు చేయడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఉండే చిన్న పరిశ్రమలు అనుకోవచ్చా అండి? ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో, ఇంతమంది యువతరం ఉన్న దాంట్లో మనం అందరికీ కూడా ఉద్యోగాలు సృష్టించలేం. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఇటువంటి వాటిని సృష్టించాలి. ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గరికి ఉంది వెళ్ళి చూశాను. ఇంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన మాంజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. రెండవది నేను చూసింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ పాస్వాన్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి, ఆయన దగ్గరికి ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి. తర్వాత పోర్ట్స్, ఎందుకంటే మనకున్నంత తీర ప్రాంతం ఎక్కడా లేదు. దీన్ని కనుక బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నామంటే మనకు అనేక కార్గోను ఆకర్షించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కార్గో వచ్చిందో కార్గో కనెక్టెడ్ మనం ఇండస్ట్రియల్ టౌన్ డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ టౌన్ నుంచి ఉద్యోగాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి జనరల్గా ఏంటంటే రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది, హోమ్ ఎవరి దగ్గర ఉంది, ఇవే ఆలోచిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించే ఆయుధాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో, పరిగెత్తించేవి ఏంటంటే టూరిజం, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఐటీ, సో ఈ రంగాలు, తర్వాత ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న పరిశ్రమలు, సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాయి. కాబట్టి వాటిలలో మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు.